యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము లింగవచనం గురించి తెలుసుకుందాం. లింగములు అనేటివి 3 రకములు. ఒకటి పుంలింగము, స్త్రీలింగము, నపుంసక లింగం. ఇలా 3 లింగములు అనేటివి మనకు ఉంటాయి. అయితే ఈ పుంలింగం అనేది ఎప్పుడు ఉపయోగిస్తాము, స్త్రీలింగం ఎప్పుడు ఉపయోగిస్తాము, నపుంసక లింగం ఎప్పుడు ఉపయోగిస్తామని ఇప్పుడు తెలియజేస్తుంది. పురుషులను వారి విశేషణములను తెలియజేయు పదాలను మనము మహద్వాచకములు లేదా పుంలింగం అని అంటాము. పుంలింగాన్ని మహద్వాచకములు అని కూడా అంటారనమాట. ఉదాహరణకి రాముడు, భీముడు. స్త్రీలింగము అంటే స్త్రీలను వారి విశేషణములను తెలియజేయు పదాలను మహతీవాచకములు లేదా స్త్రీలింగము అని చెప్పి కూడా అంటారు. మహతీవాచకం అంటే స్త్రీలింగం అని అర్థం అనమాట. ఉదాహరణకి సీత, రాధ ఇలాంటి పదాలన్నింటినీ మనము స్త్రీలింగం అని అంటాం. తర్వాత నపుంసక లింగములు పశు పక్ష్యాదులను తెలియజేయు శబ్దములను అమహద్వాచకములు లేదా నపుంసక లింగములని అంటారు. ఉదాహరణకి చెట్టు, రాయి, కాకి ఇలాంటి పదాలని మనము నపుంసక లింగములు అనేసి అంటారు. అంటే పుంలింగము కానివి, స్త్రీలింగము కాని వాటిని మాత్రమే మనము అమహద్వాచకములు లేదా నపుంసక లింగములని అంటారు. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.